ప్రాతస్మరణీయరాದ బసవాది శివశరణులను కరిబసవరాజేంద్ర మహాస్వాముల వారి యొక్క గురు పరంపరకి అనంతానంత ప్రణామాల్ని సమర్పించి ఈరోజు వేమన జయంతి, వేమన మహాయోగి యొక్క జీవన చరిత్ర మరియు ఆయన చేసినటువంటి సాధన, ఆయన సమాజానికి సందేశాన్ని పంపించినటువంటి సందేశాన్ని కూడా మనం ఈరోజు తెలుసుకుంటాము. మహాయోగి వేమన ఆంధ్రప్రదేశంలో ఆయన పూర్వ వంశముల యొక్క చరిత్రాన్ని మనం కొంచెం జ్ఞాపకం చేసుకుంటే, కాకతీయ సంస్థానం సామ్రాజ్యము 1326లో వ్యస్తంగతమైనది. అప్పుడు ఉన్నటువంటి ప్రతాపరుద్ర రాజులు వారి యొక్క ముఖ్య సైన్యాధిపతి అయినటువంటి ప్రోలయ వేమారెడ్డి గారు అథవా హేమారెడ్డి గారు వారు స్వతంత్రంగా వినుకొండ రాజ్యాన్ని 1339 వరకు పరిపాలించినారు. వారి యొక్క కొడుకులైనటువంటి దేశటి వేమారెడ్డి అథవా అనవేమారెడ్డి గారు వారు క్రీస్తుశక 1324 నుంచి 1350 వరకు ఆ వినుకొండ రాజ్యాన్ని పరిపాలించినారు. ఈ విధంగా ఈయనే ఈ శ్రీశైల యొక్క పర్వతానికి మెట్టల్ని కట్టించినారని ఇతిహాసం మనకు తెలియజేస్తున్నది. తరువాత ఈయన్ని వీరమహేశ్వర చక్రవర్తి అని కూడా ఆయనకి శ్రీనాథ బిరుదు అంకిత తన కావ్యంలో వర్ణించినాడు. ఆ రాజవంశ పరంపరలో వచ్చినటువంటి వారే కుమారగిరి గారు. కుమారగిరి గారికి 5 మంది కొడుకులు. దాంట్లో ఐదవ వాడు శ్రీ వేమారెడ్డి గారు అథవా ఏమన్న. ఆయన అన్నగారు బ్రహ్మరెడ్డి గారు, వదిన హేమారెడ్డి మల్లమ్మ. ఈ విధంగా వారి యొక్క కుటుంబం రాజవంశ పరంపరలో వచ్చినటువంటిది. ఆ అమ్మ హేమారెడ్డి గారు చాలా భక్తివంతులు, శివభక్తి పరాయణులు, పాతివ్రత్య శివా నిరతులు, పతిపాద సేవా భక్తి నిరతులు. ఇటువంటి మల్లమ్మ గారికి ఆ ఊర్లో కాకుండా ఆ ప్రదేశంలో ఎంతో గౌరవం. కానీ తన ఇంట్లోనే వదినమ్మ మరియు అత్తగారు ఆమెకి చాలా హింసించేవారు. మానసికంగా ఆ అమ్మకి హింస ఇచ్చేవారు. అత్తిగారు, వదినమ్మ గారు, హేమరెడ్డి మల్లమ్మ గారు చాలా సజ్జనే, శివభక్తులారు, పతిపాద శక్తురాలు. మరియు ఆమె యొక్క సేవని, దాన ధర్మ పూజ మొదలైనవన్నీ చూసి వదినమ్మ గారు సహించుకోలేకపోయినారు. అత్తమ్మగారికి పోయి ఆమె పైన ఆరోపణ చేశారు. ఏమిటంటే ఈమె తన సమయమంతా పూజ దాన ధర్మాదులలోనే తన సమయమంతా వేయిస్తుంది, ఇంటి పనులు చేయడం లేదు. ఇవి మొదలైన ఆరోపాల్ని హేమరెడ్డి మల్లమ్మ గారి పైన ఆరోపిస్తారు వదినమ్మ గారు. దాన్ని అంతటా సహించుకొని ఈ విధంగా ఆరోపణం చేసిన తర్వాత హేమరెడ్డి మల్లమ్మ గారు చాలా సహనంతో, శాంతితోనే తన జీవితం అంతా పతిసేవం చేస్తూ అత్తమ్మ గారిని, వదినమ్మ గారిని వారి ఇచ్చినటువంటి హింసని సహించుకుంటూ తన ఇంటి కార్యాన్ని
దాన ధర్మ పూజల్ని మళ్ళీ అవమ్మ కొనసాగిస్తుంది. అప్పుడు ఆమె నిలబడినా, లేచినా, కూర్చున్నా, చేసినా, చేయకపోయినా, ఏమి చేసినా తప్పు అనేటట్ట ఆ విధంగా తప్పు పట్టిన అవమ్మ సహనంతో ఆమె సహనంతో తన యొక్క పనిని తాను చేసుకుంటూ ఉంటుంది. ఈ విధంగా ఉన్నప్పుడు హేమరెడ్డి మల్లమ్మ గారికి మరియు వేమన్న గారికి ఒక తల్లి కొడుకు సంబంధం ఉన్నటువంటిది. ఆ వేమన్న గారు ఎప్పుడు కూడా హేమరెడ్డి మల్లమ్మ గారిని తన తల్లిగా భావించేవాడు. ఏమి అయినా ఆమెకు చెప్పేవాడు. ఆ హేమరెడ్డి మల్లమ్మ గారు కూడా వేమన్నని తన కొడుకుగా భావించి ఈయనకి మంచి చేయాలని ఆలోచిస్తుంది. ఆయన ఏ విషయ సమయంలో కానీ అథవా అజ్ఞానంతో కానీ అథవా అనవధానంతో కానీ ఒక వేషలో ఆయన మోహింపబడి మోహాసక్తుడవుతాడు వేమన. అలాంటి వాడిని పైకి తీసుకొని రావాలని, ఆయన ఆ మోహం నుంచి విడిపించాలని హేమరెడ్డి మల్లమ్మ గారు చాలా ప్రయత్నం చేస్తుంది. ఈ సమయంలో ఒక సంఘటన జరుగుతుంది. ఆ వేశ్య వేమన్నని హేమరెడ్డి మల్లమ్మ యొక్క ముక్కు నత్తని నాకు తెచ్చి ఇవ్వాలని కోరుతుంది. అప్పుడు కోరినప్పుడు ఆ విషయాన్ని వేమన్న గారు వచ్చి తన తల్లి స్వరూపమైనటువంటి హేమరెడ్డి మల్లమ్మ గారికి చెప్పినప్పుడు, నేను ఇస్తాను కానీ ఒక షరత్తు పైన ఆ అమ్మ దాన్ని ముత్తును ఇస్తుంది. అదేమిటంటే, నీవు పోయి ఇచ్చేటప్పుడు ఆమె నగ్నంగా ఉండాలని. దానికి ఒప్పుకున్నటువంటి వేమన ఆ విధంగా చేస్తాడు. ఆయనకి ఈ శరీరం యొక్క అశాశ్వతమైనది, ఈ శరీరము అసౌందర్యమైనటువంటిది అని తెలిసి వైరాగ్యం వచ్చేసి ఆయన తన ఇంటికి వస్తాడు. ఇలాంటి బట్టి కుప్పుకోవడం వలన, ఆభరణం వేసుకోవడం వలన ఈ శరీరం ఈ విధంగా సౌందర్యంగా కనపడుతుంది. కానీ దీన్ని నగ్నంగా చూస్తే అత్యంత హేయంగా అనిపించింది వేమన గారికి. అలాంటి సమయంలో వేమన గారు ఇంటికి వచ్చి తన హేమరెడ్డి మల్లమ్మ గారిని నమస్కరించి, అమ్మ, నీవు ఈ తమస్సు నుంచి బయటికి తెచ్చినావు, అజ్ఞానం నుంచి జ్ఞానానికి, జ్ఞానరావునికి తెచ్చినావు, వెలుతురికి నన్ను తీసుకుని వచ్చినావు, కాబట్టి నీకు నమస్కారం తెలియజేస్తాడు. అప్పుడు హేమరెడ్డి మల్లమ్మ గారు ఆలోచిస్తుంది, నా యొక్క సంకల్పం నెరవేరింది అని. ఈయన ఆ మోహాసక్తితో బయటికి రావాలని ఆ పతివ్రత శిరోమణి అయినటువంటి హేమరెడ్డి మల్లమ్మ గారు ఏ విధంగా సంకల్పం చేసిందో అది నెరవేరింది. అక్కడి నుంచి బయట వచ్చిన తర్వాత ఇంకొక సంగతి కూడా అక్కడ జరగాలి. అదేమిటంటే, ఈయన చెడు మార్గాన్ని విడిచిపెట్టినాడు, ఇంకా మంచి మార్గంలో ఈయన పోవాలి అని సంకల్పం చేసింది. ఎప్పుడు కూడా పతివ్రత శిరోమణులైనటువంటి సంకల్పము వృథా కాదు. అదేవిధంగా ఆ పతివ్రత శిరోమణి అయినటువంటి హేమరెడ్డి మల్లమ్మ గారి యొక్క సంకల్పము సార్థకమైంది. ఈ విధంగా హేమరెడ్డి మల్లమ్మ గారు ఈ సమాజానికి ఇచ్చినటువంటి 2 మహత్తరమైన కార్యాలున్నాయి. ఒకటి ఏమిటంటే, శ్రీశైల శిఖరానికి మల్లికార్జున స్వామి దేవాలయానికి సోపాన కట్టడం ఒకటైతే, ఇంకొకటి వేమన్న నుంచి 3202 పద్యాలను జ్ఞాన భండారాన్ని సమాజానికి ఇచ్చినటువంటిది రెండవది. ఈ 2 మహత్కార్యాలు ఆ హేమరెడ్డి మల్లమ్మ గారి యొక్క భక్తి ఫలమే. ఆమె తన సంకల్పం నెరవేరిన తర్వాత ఆ వేమన్న గారికి వైరాగ్యం పుట్టింది, రాగ విరాగమైంది, విషయ నిర్విషయమైంది, మోహ నిర్మోహమైంది. ఆయన మనసులో జ్ఞానం అంకురమైంది, వెలుతురు వచ్చింది. ఆ సమయంలో ఆయనకి హేమరెడ్డి మల్లమ్మ గారి యొక్క
ఆదేశంతో ఆమె యొక్క సందేశాన్ని అనుసరించేవాడు. ఈ విధంగా ఒక ఉన్మత్త కాముకుడిని ఉదాత్త యోగిగా మార్చినటువంటి కీర్తి హేమరెడ్డి మల్లమ్మ గారిది. ఈ విధంగా ఆమె నిజంగా నరకులానికి దారిదీపం, నారీ కులానికి ఆదర్శం. ఆ హేమరెడ్డి మల్లమ్మ తరువాత ఆ వేమనని ఒక జీవనంలో ఒక రెండవ ఘట్ట నడుస్తుంది. అదేమిటంటే ఆయన ఇంట్లో అక్కసాలిగా సోమశేఖర్ అనేవాడు ఉండేవాడు. ఆయన అభిరామయ్య అని పేరు ఆయనది. ఆయన ఆ ఇంట్లో బంగారు సామానాల్ని ఆభరణాల్ని చేసేవాడు. ఆ ఆభరణాలు చేసేటువంటి ఆయనకి రోజు కూడా ఒక గురువు ఉండేవాడు. ఆ ఊరు పక్కనే ఒక కొండ ఉండేది. ఆ కొండలో గుహలో ఒక లంబికా యోగి శివయోగి ఉండేవాడు. ఆయన దగ్గర ఈ అభిరామయ్య రోజు పోయి వచ్చేవాడు. దాన్ని చూసినటువంటి వేమన ఈయన ఇక్కడికి ఎందుకు పోతున్నాడు అని సంకల్పించుకొని ఆయన వెంటపడినాడు. ఆయనకి కనుకోకుండా ఆయన వెంట పోయినప్పుడు వారిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణాన్ని తెలుసుకున్నాడు. అప్పుడు ఆ లంబికా శివయోగి అన్నాడు, రేపు నేను ఈ దేహాన్ని వదిలేస్తున్నాను నాయన, కాబట్టి నా శక్తి అంతా, యోగ శక్తి అంతా నీకు ఇస్తున్నాను. నీవు ఇన్నాళ్ళు సేవ చేసినావు, కాబట్టి నీవు రేపు పొద్దున్న బ్రాహ్మీ ముహూర్తంలో వచ్చి నాతో మంత్రదీక్ష తీసుకుంటే నేను నీకు శక్తిపాత విద్యతో బ్రహ్మజ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని కలిగిస్తాను అనే విషయాన్ని చెప్పినప్పుడు వేమన అనిపిస్తుంది వేమనుడికి, నేనెందుకు ఈ బ్రహ్మదీక్ష అథవా మంత్రదీక్ష తీసుకోకూడదు, నేనెందుకు బ్రహ్మజ్ఞాని అవ్వకూడదు అని ఆ విషయాన్ని వచ్చి తన తల్లి స్వరూపమైనటువంటి హేమరెడ్డి మల్లమ్మ గారికి తెలియజేస్తాడు. నాయన నీవు పో, నేను ఆ అభిరామయ్యని ఆభరణాలు చేసేదానికి నేను పని పెడతానని అవమ్మ అట్లా ఆ విధంగా చేసినప్పుడు వేమన్న గారు ఆ శివయోగి దగ్గరకు పోయి, స్వామి అభిరామయ్య గారు రాలేదు, ఆయన స్నేహితుడైనటువంటి నేను వచ్చి నన్ను పంపించినాడు మీ దగ్గర, దానికి మీరు నన్ను అనుగ్రహించాలని వేడుకుంటాడు, ప్రార్థిస్తాడు, నమస్కరిస్తాడు. అప్పుడు నాయన రా అని ఆయనకి ఆ మంత్రోపదేశాన్ని ఇచ్చి ఆయనకి ఆ శక్తిపాత దీక్షను ఇచ్చి ఆయన్ని ఆత్మజ్ఞానులుగా అథవా ఆయన్ని భగవంతుని యొక్క సాక్షాత్కారునిగా తీర్చిదిద్దుతాడు. ఆ సమయంలో ఆయనకి భగవంతుని పైన భక్తి, తన ఆత్మజ్ఞానము కలుగుతుంది వేమన్న గారికి. అప్పటి నుంచి ఆ శ్రీకర శివతత్వ శీలుడా వేమన అని తన పద్యములో తననే వర్ణించుకున్నాడు వేమన. ఈ విధంగా శివతత్వాన్ని ప్రతిపాదించినటువంటి ఆయన శివానుభవాన్ని, లోకానుభవాన్ని ప్రపంచానికి అందించినాడు. తన యొక్క పద్యములోనే వేమన చెప్పిన పద్యములు సామంబున సకల వేద సారంభము కదా అన్నాడు. సకల వేదం యొక్క సారమే వేమన పద్యములు అని. నిజమే, అనుభవం అంటే సకల వేదం యొక్క సారమే. అనుభవం కన్నా వేదము పెద్దది కాదు, అనుభవమే పెద్దది. దానికోసం ఆ అనుభవాన్ని నేను సమాజానికి అందిస్తున్నానని వేమన తెలియజేసినాడు. వేమన పద్యములు చాలా సులభమైన, సరళమైన, సందరికీ అర్థమయ్యేటట్లా, గోపాల నుంచి భూపాల వరకు, పేదల నుంచి శ్రీమంతుల వరకు అర్థమయ్యేటట్లుగా అందరికీ కూడా వేమన తన పద్యములో వర్ణించినాడు. అన్ని విషయాల్ని కూడా అని వివరించినాడు. యోగ, భోగ, రాగ, రోగ, ఏ విషయాల్ని ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలు అన్నిటినీ కూడా తన పద్యములో చాటి చెప్పినాడు వేమన. బుద్ధి కూడా చెప్పినాడు, సమాజానికి తీర్చిదిద్దినాడు. ఈ విధంగా వేమన తన యొక్క పద్యములో స్త్రీ, బాల, వైద్య, ధన మొదలైన విషయాలని విమర్శించినాడు కూడా. భారతీయ సాహిత్య ప్రపంచంలోనే ఆయన యొక్క ఒక ధృవతార. ఆయనకి సరళమైన, శుద్ధమైన దేశీయ భాషలో ఆయన పద్యాలని
ఈరోజు కూడా అందరూ పాఠశాల పిల్లల నుంచి పెద్దల వరకు కూడా పాడుతున్నారంటే ఆయన యొక్క ఆ వచనం పద్యముల యొక్క మహాత్మ్యం మాకు తెలియజేస్తున్నది. మృదు మధురమైన భావనలు అక్కడ ఉన్నాయి. అదేవిధంగా కఠోరమైన వాక్యాలు కూడా ఉన్నాయి. అవి కఠోరమైన వాక్యాలైనా సమాజాన్ని తిద్దడానికే కానీ ఇంకొకరిని నొప్పించడానికి కాదు. ఆయన అభిరామయ్య స్నేహితుడు. ఆ అభిరామయ్య నుంచి తాను గురుబోధ తీసుకున్నట్లుగా అభిరామయ్య నాకు బోధిస్తున్నాడు, నేను వేమన వింటున్నాను అనే తన పద్యానికి అంకితం ఏర్పాటు చేసుకున్నాడు అనమాట. ఈ విధంగా వేమన తన పద్యములను సమాజానికి అందించినాడు. శివయోగి అయి మహాయోగి అయి సాధనం చేస్తూ సమాజాన్ని జాగ్రత్తపరిచినాడు. తన యొక్క కొన్ని పద్యములు మనము అవలోకిస్తే ఒక మంచి పద్యము మానవుల యొక్క గురువులు మనుష్యుల యొక్క వ్యత్యాసాన్ని తెలియజేసేటువంటి పద్యం అది. ఉప్పు కర్పూరంబు ఒక్క పోలిక నుండు చూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరురా విశ్వదాభిరామ వినురవేమ. మానవులను గురువులు ఉంటారు, కానీ వారి యొక్క శరీరము పుణ్య శరీరమైనది. మహాత్ముల శరీరము పుణ్య శరీరమైనది. మనుషులే వాళ్ళు, కానీ ఉప్పు కర్పూరము రెండు చూడడానికి కనపడుతున్నాయి ఒకే విధంగా, కానీ అవి చూడ రుచుల జాడ వేరు. ఆ ఉప్పులో ఉన్నటువంటి రుచి ఆ కర్పూరంలో రాదు. దానికోసం ఆ విధంగా మనుషులే మహాత్ములు, గురువులు మహాత్ములు, శరణులు అదంతా మనుషులే, కానీ వాళ్ళలో ఉన్నటువంటి తపశ్శక్తి, జ్ఞానశక్తి, వాళ్ళలో ఉన్నటువంటి పుణ్యమయ శరీరము అది మనకు ఈ మానవుల కన్నా విశేషంగా మాకు కనిపిస్తుంది అంటున్నాడు. ఈ విధంగా ఆయన సమాజానికి అంటున్నాడు, సాధనాన్ని కూడా తెలియజేస్తున్నాడు. మాటలుడగకున్న మంత్రంబు దొరకదు, మంత్రాలుడగకున్న మనసు నిలువదు, మనసు నిలువకున్న మరిముక్తి లేదురా విశ్వదాభిరామ వినురవేమ అంటాడు. అంటే మాట నిలబడినప్పుడే మనసు నిలబడుతుంది, మనసు నిలబడినప్పుడే ముక్తి దొరుకుతుంది. ఈ మాటకి మనసుకి మరియు ముక్తికి ఎంత దగ్గరమైన సంబంధం ఉంది అనేటువంటి విషయాన్ని ఆయన ఈ పద్యంలో మాకు తెలియజేసినాడండి. ఈ విధంగా ఆయన అంటాడు, మళ్ళీ ఈ ముక్తిని పొందడానికి ఏ మార్గాన్ని అనుసరించాలంటే ఇంద్రియ నిగ్రహము. ఇంద్రియ నిగ్రహుడు మధ్యముడు, ఇంద్రియ పరవశుడు అధముడు, ఇంద్రియ జయుడు ఉత్తముడు, జితేంద్రియుడు పరమేశ్వరుడు వేమ అంటాడు. అంటే ఈ ఇంద్రియ నిగ్రహాన్ని సాధించినప్పుడే మోక్షం దొరుకుతుంది. దాన్ని ఏ విధంగా సాధించాలంటే ఆయన ఇంకొక పద్యంలో మాకు తెలియజేస్తున్నాడు. ముక్తి ఎవర సొమ్ము ముక్కు మీదగా చూడగా, భక్తి ఎవర సొమ్ము భజన చేయగనివే, యుక్తి ఎవర సొమ్ము శక్తిచే సాధింప అంటాడు. ముక్తి ఎక్కడ దొరుకుతుందంటే ఆయన చెప్తున్నాడు, ముక్కు మీద చూడగా. ముక్కు మీద చూస్తే ఎట్లా ముక్తి దొరుకుతుంది అని సంశయం వస్తుంది. కానీ ముక్కు మీద మన దృష్టిని నిలబడితే ఏకాగ్రంతో ఆవేశనాశికాగ్రం స్వం దిశశ్చ అనవలోకయన్ అంటే కన్న దృష్టిని ఎక్కడూ చెదలకుండా నిలబడితే అప్పుడు మనసు నిలబడుతుంది. మనసు నిలబడితే బుద్ధి స్థిరమవుతుంది. ఈ విధంగా ముక్తి లభిస్తుందని వేమన తన పద్యంలో మాకు తెలియజేస్తున్నాడు. తర్వాత ఇంకొక అత్యంత సరళమైన, సుందరమైన, మృదుమైన పద్యాలను ఏ విధంగా చెప్పినాడో అదేవిధంగా జటిలమైన కొన్ని పద్యాలను కూడా ఆయన మనకు తెలియజేశాడు. బయట చూస్తుంటే విరుద్ధంగా కనపడుతుంది, కానీ లోను పోతే అత్యంత గంభీరమైన, అత్యంత సుందరమైన అర్థాన్ని మనం కనుక్కోవచ్చు. ఆ విధమైనటువంటి ఒక శ్లోకం, ఒక పద్యం అంటే, కుక్క తినేవాడు గురులింగ జంగముడు, పంది తినేవాడు పరమయోగి, ఏనుగు తినేవాడు ఎంత సుజ్ఞానిరా విశ్వదాభిరామ వినురవేమ అంటాడు. అంటే
కుక్కు తినేవాడు గురులింగ జంగముడు అంటే పైకి చూసేదానికి ఇది ఏమి అనిపిస్తుంది, కుక్క తినేవాడు జంగముడు ఎట్లా అవుతాడు, లింగ ఎట్లా, గురువు ఎట్లా అవుతాడు అని. కానీ కుక్క అంటే ఇక్కడ కుక్క కాదు, కుక్క స్వభావాన్ని తీసుకోవాలి. కుక్క తోక ఏ విధంగా ఎప్పుడు కూడా చంచలంగా ఉంటుందో ఆ విధంగా చంచలమైన మనసుని చంపి తినేవాడు గురులింగ జంగముడు. ఆయన గురువు లింగస్వరూపుడు, జంగమ స్వరూపుడు అని. చంచలమైన మనసుని చంపి తినేవాడు గురు లింగ జంగమ. తరువాత పంది తినేవాడు పరమయోగి. పంది అంటే ఇక్కడ పంది స్వభావాన్ని తీసుకోవాలి. పంది స్వభావం ఏమిటంటే పంది ఎప్పుడు కూడా తినేదే 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 తినేదే. ఆ విధంగా మనుషులు కూడా పంది ఉంది. ఏమిటంటే అది కావాలి, ఇది కావాలి, కావాలి 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 అనేటువంటి ఆశ పంది ఉంది. ఆ పందిని చంపి తినేవాడు పరమయోగి. ఇంకా ఏనుగు తినేవాడు ఎంత సుజ్ఞానిరా. ఏనుగు తింటాడంటే ఎట్లా అంటే ఏనుగు అని అర్థం తీసుకోకూడదుడా. ఏనుగు అంటే అహంకారము. ప్రతి ఒక్కరిలోనూ కూడా ఈ అహంకారం ఉంటుంది. ఏనుగు చూడండి మీరు, మహారాజులు వస్తున్న పక్కకి జరపంటే మహారాజా పక్కకు పోవాలి, కానీ ఏనుగు మాత్రం పక్కకు పోవాలి. ఆ విధంగా ఎప్పుడు కూడా అహంకారం ఉన్న చోట ముక్తి దొరకదు. ఏనుగు తినేవాడు సుజ్ఞానం ఉండదు. అహంకారం ఉన్న చోట అజ్ఞానం ఉంటుంది, కానీ జ్ఞానం ఉండదు. ఎప్పుడు అహంకారం నాశనం అవుతుందో అప్పుడు జ్ఞానం ఉదయిస్తుంది. కాబట్టి ఏనుగు తినేవాడంటే అహంకారాన్ని చంపి తినేవాడు ఎంత సుజ్ఞానిరా విశ్వదాభిరామ వినరవేమ. ఈ పద్యంలో ఇటు లౌకికంగాను అటు పారమార్థికంగాను సాధనం చెప్పినాడు అనమాట. ఇటు లౌకికాను ఆశ ఉండకూడదు, మనసు చంచలంగా ఉండకూడదు, అహంకారం ఉండకూడదని. అటు పారమార్థికంగా ఆశ ఉండకూడదు, అహంకారం ఉండకూడదు, మనసు చంచలం ఉండకూడదు. ఈ రెండు విధాలుగా సాధనాల్ని ఇవి మనకు ముక్తిని కలిగిస్తాయని ఈ అత్యంత బయట చూసడానికి ఈ పద్యము కఠినమైన అత్యంత రహస్యమార్థము ఈ పద్యంలో ఉంది. కాబట్టి ఈ విధంగా మా సమాజాన్ని తిద్దుతూ ఆయనంటాడు, వేద విద్య కాదు వీర విద్య కాదు, బాధ విద్య కాదు బరువు కాదు, మధురమైన ఎట్టి నరగవేమ అంటాడు. ఈ బ్రహ్మ విద్య అనేది వేద విద్య కాదు, వీర విద్య కాదు, బాధ విద్య కాదు, ఏమి కాదు, ఇది అత్యంత సులభమైన విద్య అది అంటాడు ఆయన. ఏ విధంగా సులభమైన అంటే ఆయన పద్యంలో ఆయన చెప్తాడు, బ్రహ్మమనగా వేరు పరదేశమును లేదు, బ్రహ్మమనగా తానే బట్టబయలు, తన్ను తానెరగిన తానేరా బ్రహ్మంబు విశ్వదాభిరామ వినురవేమ. ఎన్ని శాస్త్రాల్లో చెప్పినటువంటి విషయాల్ని అత్యంత సులభమైన మాటలో ఆయన మాకు తెలియజేసినాడు. బ్రహ్మం అంటే ఏమక్కడో పరదేశంలో ఎక్కడో ఉందని నీకు అర్థం కాదు. ఏమిటంటే తానే బ్రహ్మము, తన లోపనే చైతన్యమే, అదే బ్రహ్మస్వరూపము. దాన్ని తెలుసుకుంటే తానే బ్రహ్మంబు, అది బట్టబయలమైనది అంటున్నాడు. ఈ విధంగా సమాజానికి ఎన్నో పద్యాలను ఆయన అందించినాడు. నీతి పద్యాల్ని, యోగ పద్యాల్ని, తత్వపద్యాల్ని అందించినాడు. అవన్నీ ఈరోజు వేమన జయంతి. ఆయన పద్యాలను మనం చదివి ఆయన యొక్క సాధించినటువంటి సాధనాన్ని చేస్తూ మన జీవనాన్ని ధన్యం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఓం శివార్పణమస్తు.